నమస్కారం. రమాస్ మిథిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం, అసలు మనం రామాయణం ఎందుకు చదవాలి, రామాయణం నుంచి మనం తెలుసుకోవాల్సిన మనకు ఉపయోగపడేటువంటి లైఫ్ లెసన్స్ ఏంటి, రామాయణం పైన వచ్చినటువంటి రామాయణ విషవృక్షం అనేటువంటి ఒక రచన గురించి కూడా మనం కులకోశంగా తెలుసుకుందాం. అసలు మన భారతావని విశ్వపూజ్యం కావడానికి కారణం మన సంస్కృతికి మూల స్తంభాలైన వేదాలు, పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తులు లాంటి ఇత్యాది గ్రంథాలు. అవి మనకు మార్గనిర్దేశం చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం భారతీయులం, మనది భారత సంస్కృతి అని మనం గుర్తించబడుతున్నాము అంటే కారణం భారత రామాయణాలు, భాగవతాలు. ఇవే కారణం. ఇవి ఇతిహాసాలు. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని తెలియచేయడమే. రామాయణం 24,000 శ్లోకాలతో కూడింది. దీన్ని పౌలస్త్యవధ, సీతాయచరితం అన్న నామాంతరాలతో లిఖించబడింది. అంతో ఇంతో రామాయణం తెలియని భారతీయుడు రాముని పటం లేని ఇల్లు, రాముడి గుడి లేని ఊరు ఉండవనేది జగమెరిగిన సత్యం. వాల్మీకి రామాయణంలో ప్రతి పాత్ర, ప్రతి నిత్యం మన చుట్టూ కనిపించేటువంటి వ్యక్తుల్లో, జరిగే సంఘటనల్లో, అనుభవించే కష్టసుఖాల్లో మన కళ్ళెదురుగా జరుగుతుందా అన్నట్లుగా ఉంటుంది కదా. మానవ జీవన గమనం ఎలా ఉండాలి, మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని అరిషడ్వర్గాలను నిరోధించకపోతే మనిషి ఎంత పతనావస్థకు దిగజారిపోతాడో రామాయణం కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. రావణుడు బ్రహ్మజ్ఞాని. అతను కేవలం ఈ అరిషడ్వర్గాలను నిరోధించుకోకపోవడం వల్లే అంత పతనావస్థకు దిగజారిపోయాడు. మరి రామాయణం మనకి అవసరమా కాదా, నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనమే ఆలోచించుకోవాలి. ఇంకా అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడితే 190% మంది నమ్మేది మాత్రం మన కుటుంబం, సమాజం, దేశం ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మాన్ని రామునిచే ఆచరింపచేసి మనం కూడా ఇలా ఉండాలి, రామునిలా ఉండాలి, కుటుంబం అంటే రామలక్ష్మణుల్లా ఉండాలి, కైకేయిలా ఉండకూడదు అని మనకు నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఉదాహరణ సహితంగా మనకి తెలియచేస్తూ మంచి చెడు చెప్పేది మాత్రం రామాయణమే. సో అటువంటి రామాయణానికి కూడా విమర్శలు వచ్చాయి. మరి ఆ విమర్శ అస్త్రాల సంగతి ఏంటో తర్వాతి భాగంలో చూద్దాం. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ మిథిక్ వైబ్స్. సర్వేజన సుఖినో భవంతు.